చేసినటువంటి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లరు. ఎందుకంటే గెలుస్తామని ఓవర్ కాన్ఫిడెన్సు, కార్యకర్తల్ని పట్టించుకోరు. ఇలా అనేక తప్పులు చేసి ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా కూడా ఆలోచన రావట్లేదు. ముందుకు ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. మళ్ళీ ఎవరెవరినో తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటున్నాడు. గతంలో ప్రశాంత్ కిషోరు ఏ రేంజ్‌లో గట్టిగా దెబ్బేసాడో తెలిసినప్పటికి కూడా మళ్ళీ ఏదో చేస్తా ఉన్నారు. చేస్తే చేసుకోనివ్వండి. కానీ అసలు విషయం ఏంటంటే, చేసింది గూడా చెప్పలేనోడు చేతకానోడు కన్నా తక్కువని నా ఒపీనియన్. జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేసుండొచ్చు. ఫిషింగ్ హార్బర్‌లు కట్టించొచ్చు, పోర్ట్‌లు కట్టించొచ్చు, ఏమైనా ప్లాన్ చేసుండొచ్చు. ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించినటువంటి సొల్యూషన్స్ రీసెర్చ్ సెంటర్‌లు ఎన్నైనా కట్టొచ్చు. మెడికల్ కాలేజ్ కట్టొచ్చు. నువ్వు చెప్పకపోతే ఎవడికి తెలుస్తదయ్యా అని అడుగుతూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఈ హంద్రీనివా పుంగనూరు వరకు పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి అనే వాస్తవం గూడా ప్రజలకు తెలియకుండా ఇప్పుడున్నటువంటి మీడియా పూర్తి స్థాయిలో కప్పిపుచ్చి, అది చంద్రబాబు నాయుడు అకౌంట్‌లో వేసి, దాన్ని బీభత్సమైన పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి హంద్రీ నివానే. కుప్పానికి వాటర్ తెచ్చింది చంద్రబాబు. ఇది చరిత్రలో నిలిచిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసింది సగంలో ఆగిపోతుంది. నాట్ ఓన్లీ ఈ హంద్రీ నివా, మీరు పోలవరం కూడా రిటైనింగ్ వాల్ కానీ, స్పిల్‌వేలు కానీ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు కట్టారు. అయి కూడా లిస్ట్‌లోకి రావన్నమాట. అంతే. చేసేదొకడు, కొట్టేసేదొకడు. మొత్తానికి అదృష్టవంతుడు చంద్రబాబు నాయుడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు పార్టీకి, టీడీపీకి గత 45 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్కటి కూడా సొంత పథకం లేదు. పెద్ద ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన రూ. 2 బియ్యం, పేదలకి ఇల్లు, ఇటువంటి చిన్న చిన్న పథకాలు ఆయన బుర్రలో నుంచి వచ్చినయి తప్పించి, మా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పథకాలు ఎవరికీ ఇచ్చింది లేదు. పక్కనోడి పథకాలను కొట్టేసే ముందుకెళ్తూ ఉన్నాడు. అదనమాట మొత్తానికి.